హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే ఏపీలో ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో ఆ వాలంటీర్స్ గురించి అయితే మంచి అప్డేట్ తీసుకొచ్చానండి. సో ఇంతకీ పాత వాలంటీర్స్ ఉన్నారు కదా, ఎవరైతే రాజీనామా చేశారో అండ్ కొంతమంది ఏంటంటే చేయకుండా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మనకు శాలరీస్ ఎలా ఇస్తారు అండ్ అలాగే మనకు కొత్త వాలంటీర్స్ని ఎలా నియమిస్తారు, క్వాలిఫికేషన్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో చూసుకున్నట్లయితే ఎవరైతే జగన్ ప్రభుత్వంలో ఉన్న వాలంటీర్స్ ఉన్నారు కదా అండి, సో వాళ్ళకైతే మనకు 5,000 రూపీస్ శాలరీస్ అయితే వచ్చేదండి. కాకపోతే ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వచ్చిన తర్వాత శాలరీస్ వచ్చేసి వాలంటీర్స్కి 10,000 రూపీస్ అయితే చేయడం జరిగిందండి. సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో అయితే మనకు జగన్ ప్రభుత్వంలో ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో అందుట్లో మనకు చాలామంది వరకు అయితే రిజైన్ చేయడం జరిగింది. అండ్ చాలామంది వాలంటీర్స్ అయితే కొనసాగిస్తూనే ఉన్నారండి. సో ఈ రిజైన్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది చూసుకున్నట్లయితే, సో ఎవరైతే రిజైన్ చేశారో సో వాళ్ళకైతే ఇప్పుడు ఎలాంటి ఆఫర్స్ కానివ్వండి, ఎలాంటి జాబ్ అయితే ఇప్పుడు ఉండదండి. సో మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళకు రద్దు చేయడం అయితే జరిగింది పాత వాలంటీర్లను అయితే. ఎవరైతే పాత వాలంటీర్లు రిజైన్ చేయకుండా ఉన్నారో సో వాళ్ళనైతే కొనసాగిస్తూ మళ్ళీ వాళ్ళకు శాలరీ కూడా 10,000 అయితే చేయడం జరిగింది. సో ఇదైతే మనకి మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. పాత వాలంటీర్స్ ఇంకా ఎవరైతే కొనసాగిస్తున్నారో సో అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా వాలంటీర్స్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ వచ్చేసి చేంజ్ అవ్వడం జరిగిందండి. సో ఇప్పుడు మనకు కొత్తగా అప్లై చేసుకోవాలి వాలంటీర్స్ కంటే మినిమం అయితే మనము క్వాలిఫికేషన్ డిగ్రీ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలండి. డిగ్రీ కానీ, పీజీ కానీ, డిప్లొమా కానీ కంప్లీట్ అయితే అయ్యి ఉండాలి. సో ఇది ఉంటేనే మనకైతే ఈ కొత్త వాలంటీర్స్కి అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుందండి. అండ్ శాలరీ కూడా 10,000 రూపీస్ అయితే చేయడం జరిగింది. సో ఇదైతే ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అండి. సో పాత వాలంటీర్స్ అయితే ఎవరైతే రిజైన్ చేయలేదో వాళ్ళైతే కొనసాగిస్తారు. శాలరీ కూడా 10,000 అయితే ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్. సో రిజైన్ చేసిన వాళ్ళ పరిస్థితి అనుకుంటే కానీ రిజైన్ చేసిన వాళ్ళకైతే ఎలాంటి బెనిఫిట్స్ అయితే ఉండవండి. మళ్ళీ కొత్తగా ఎలిజిబిలిటీని బట్టి అయితే అప్లై చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ వాలంటీర్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మంచి అప్డేట్తో కలుస్తాను. వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. బాయ్ అండి.